शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। కశ్యప మహర్షి జయంతి. శ్రావణ మాసమున హస్తా నక్షత్రమున వీరు జన్మించిరని వైశాన సాగమం చెబుతున్నది. అందువల్ల వీరికి ఈ దినమున జయంతి జరుపుతున్నారు. వీరు శ్రీ విఘ్నేశాచార్య స్వామి వారి శిష్యులలో 4వ వారుగా గణతికెక్కి ఉన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిల మఠమునకు వేంచేయుట. కటకమాసమున స్వాతి నక్షత్రమందు శ్రీ గోవిందరాజస్వామి వారు అహోబిల మఠమునకు వేంచేయుదురు. శ్రీ ఆళవాందార్ల వారి తిరు నక్షత్రం సుచౌమాస్యుత్తరాషాఢా జాతం యామున దేశికం శ్రీరామ మిశ్రచరణ సరోజాశ్రిత మాశ్రయే. శ్రీరామ మిశ్రుల వారి ప్రియ శిష్యులను శ్రీ భాషకారులు అగు శ్రీ రామానుజాచార్యుల వారికి మార్గ ప్రదర్శకులు అగు శ్రీ యామనాచార్యుల వారు ధాత సంవత్సరం కటకమాసంలో పూర్ణిమ శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రమునందు సింహాసనాంశ వలన జన్మించిరి. అందుచే వారికి కటకమాసమున ఉత్తరాషాఢ నక్షత్రమందు వర్షతీరు నక్షత్రం జరుగును. శ్రావణ మాసం చాంద్రమాన సిద్ధములకు చైత్రాది ద్వాదశ మాసములలో 5వ మాసము శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కల మాసమగుటచే ఈ మాసం శ్రావణ మాసము అని వ్యవహరించబడుచున్నది. కల్కి జయంతి. శ్రావణ శుద్ధ షష్ఠీ దినమున సాయంకాలం భగవంతుని ధర్మస్థాపనార్థమై దశావతారాలలో 10వదగు కల్కి అవతారం స్వీకరించగలడు. కావున ఆ దినమున భగవంతుని పూజించెదరు. జ్యేష్ఠ శుక్ల ద్వితీయందు కల్కి అవతారం రాగలదని కొందరి అభిప్రాయం. ఇటు విరోధములు కల్పభేదముల చేత తొలగించవలేను అని శాస్త్రకారులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం నా లక్ష్మీ వ్రతమును చేయుచున్నారు. ఈ మాసంలో కొందరు అన్ని శుక్రవారంలో ఎందును లక్ష్మీ వ్రతం చేయుదురు. ఈ దినమున తిరుమల శ్రీవారికి సాయంకాల ఆరాధనలో రాత్రి గంటాకాలమున సుగియ పళ్ళు అనగా బెల్లంతో చేసిన సుగీల పడులు నివేదనం జరిగి బంగారు వాకిలి ముందు స్థాన బహుమానపూర్వకంగా గోష్ఠికి ప్రసాద వినియోగం జరుగును. పిమ్మట మామూలు మేరకు కోవెల తీర్మానం జరిగిన తర్వాత అర్చకులు ఏకాంగి వగైరాలు శ్రీ పాకలక్ష్మి వారి సాన్నిధ్యానికి వెళ్ళి తాయార్ల వారికి అభిషేక అలంకారాలు సమర్పించి సుగేపళ్ళు పాయసం నివేదనం చేసి హారతి సమర్పించెదరు. సర్కారు వారికి మర్యాద జరుగును. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం. ఈ ఉత్సవం శ్రావణ శుద్ధ దశమి దినమున ప్రారంభమై త్రయోదశి వరకు 4 దినములు జరుగుతున్నది. ఇందుకు వివరణము: 1వ దినం అంకురారోపణం, 2వ దినం పవిత్ర ప్రతిష్ట, 3వ దినం పవిత్ర సమర్పణం, 4వ దినం పూర్ణాహుతి ఆర్జితంగా జరుగుతున్నవి. ఈ పవిత్ర ఆరోపణ మహోత్సవం ప్రతి దేవాలయమందు శ్రీ స్వామివార్లకు ప్రతి సంవత్సరం చేయవలసి ఉన్నది. అఖిల జగత్ప్రభువు శ్రీ స్వామివారికి ఆరాధనాది కైంకర్యములు విధిపూర్వకంగా బ్రహ్మాదులకు కూడా చేయుటకు అసఖ్యములు కావున అల్పజ్ఞులు అల్పశక్తులకు మానవులు ఆ కైంకర్యములను చేయుటలో అసఖ్యాకరణ దోషములు న్యూనాతిరిక్త దోషములు సంభవించగలవు. అట్టి దోషములు నివృత్తికై ఈ మహోత్సవం చేయవలను. ఇంతేకాక ఈ పవిత్ర ఆరోపణ మహోత్సవము దేశ క్షేమమును, సర్వలోక శాంతిని, సర్వదోష నివృత్తిని, సర్వకామ ప్రాప్తిని కామానుగుణముగా కలుగజేయును అని ఆగమశాస్త్ర నిపుణులు చెబుతున్నవి. శ్రీ వైఖానస మహర్షి జయంతి. శ్రావణే శుక్ల పూర్ణిమ సోమవాసరే సింహలగ్నేన సంయుక్తే భజే నైమిషం ఆగతం. శ్రీ వైఖానస మహర్షి శ్రావణ పూర్ణిమ సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడిన సింహలగ్నం నందు నైమిషారణ్యమునకు వేంచేసిరి. అందుకే శ్రావణ పూర్ణిమ దినమును మహర్షి జయంతిగా దినముగా నిశ్చయించి పూజనం చేయుచున్నారు. కార్వేటి నగర వేణుగోపాలస్వామి వారి ప్లవోత్సవం. శ్రావణ శుక్ల త్రయోదశి చతుర్దశి మాసమున 3 దినములు శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్లవోత్సవం జరుగుతున్నది. హయగ్రీవ జయంతి. శ్రావణ మాసమున పూర్ణిమ దినమున విభవావతారములలో ఒకరైన శ్రీ హయగ్రీవ స్వామి వారికి జయంతి వేడుకలు జరుపుతున్నారు. శ్రావణోపాకర్మ. ఈ ఉపాకర్మ శ్రావణ పూర్ణిమ యందు జరుగును. ఈ దినమున తిరుమల శ్రీవారి ప్రాతకాల ఆరాధన నివేదన అయిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారి తిరుచిలో వేంచేసి మహాప్రదక్షిణంగా తిరువీధుల ఉత్సవంలో శ్రీ వరాహస్వామి వారి సన్నిధానానికి వేంచేయుదురు. అచ్చటవారు పంచామృతాభిషేకమయ్యి వాద్యారి ఇచ్చిన యజ్ఞోపవీతం ధరించెదరు. పిమ్మట దోసపడి ఆరగింపు
అయి హారతి మామూలు మర్యాదలు జరిగి శ్రీ స్వామివారి తిరువీధి ప్రదక్షిణంగా శ్రీవారి సన్నిధికి వేయించేయుదురు. పిమ్మట మామూలు మేరకు దేవస్థాన కార్యములు నడుచును. ఋగ్వేదినాం ఉపాకర్మ. ఉపాకర్మ అంటే ఉపక్రమము, వేదాధ్యయన ఆరంభం అని అర్థం. ఇందుకు ఋగ్వేదులకు శ్రావణ మాసమున శుక్లపక్షమందు శ్రవణ నక్షత్రము, పంచమి, హస్త అను 3 కాలములుగా నిర్ణయించబడి ఉన్నవి. ఆ 3 కాలములలో శ్రవణ నక్షత్రం ముఖ్యకాలం. అది లభించినప్పుడు పంచమి యుక్తకాలం, అదియు లభించినప్పుడు హస్త నక్షత్రం యుక్తకాలం అని తెలియదగినది. సామాన్యంగా ఈ కాలములు ఉదయం నుండి త్రిముహూర్త వ్యాప్తి కలవిగా ఉండవలెను, అనగా సంగవ కాలమును స్పృశించి ఉండవలెను. ఋగ్వేదులకు పూర్వాహ్నము ఉపాకర్మ కాలము. సర్వశాఖల వారికి స్వస్వగృహ్య సూత్రకారులు శ్రావణ భాద్రపద మాసములలో చెప్పిన కాలముల యందు గ్రహణము, సంక్రాంతి, అశౌచం మొదలగు దోషములు సంభవించే పక్షమున సర్వవిధముల కర్మలోపము వచ్చును కావున అటుల కర్మలోపం రాకుండా శాఖాంతరములలో చెప్పిన కాలములను గ్రహించట అవశ్యము. లేదా జ్యోతిశాస్త్ర విహిత కాలాంతరములలో అయినా కర్మను ఆచరించవలెను. కర్మలోపం రానియకూడదు. యజుర్వేది నా ఉపాకర్మ. ఋగ్వేదులకు శ్రవణ నక్షత్రం వలె సర్వ యజుర్వేదులకు శ్రావణ పూర్ణిమ ముఖ్యకాలం. హిరణ్యకేశయోపాకర్మ. ఈ హిరణ్యకేశయులకు శ్రావణ పూర్ణిమ ముఖ్యకాలం. ఆ కాలం లభించినప్పుడు శ్రావణ శుక్లపక్షమున హస్త నక్షత్రం గ్రహించవలను. శ్రవణ నక్షత్రం కూడా ఉదయం నుండి సంగవ కాలంన స్పృశించి ఉండవలను. ఆపస్తంభోపకర్మ. ఆపస్తంభులకు శ్రావణ పూర్ణిమ ముఖ్యకాలం. అది లభించినప్పుడు భాద్రపద పూర్ణిమ గ్రహించవలను. ఇదే విశేషం. బౌధాయనోపకర్మ. బౌధాయనులకు శ్రావణ పూర్ణిమ ముఖ్యకాలం. దోష సంభావనచే అది లభించినప్పుడు ఆషాఢ పూర్ణిమ గ్రహించవలను. ఇదే విశేషం. కాన్వ మాధ్యందినోపాకర్మ. కాన్వ మాధ్యందినాది కాత్యాయనులకు శ్రవణ నక్షత్రములతో కూడిన శ్రావణ పూర్ణిమ కానీ, కేవల పూర్ణిమ కానీ, హస్త నక్షత్రంతో కూడిన శ్రావణ శుద్ధ పంచమి కానీ, కేవల పంచమి కానీ ముఖ్యకాలము. కేవలమగు శ్రవణము, కేవలమగు హస్తయుక్తములు కానేరవు. శ్రావణ మాసమందు ఏదో విఘ్నదోషము సంభవించినప్పుడు భాద్రపద పూర్ణిమ, భాద్రపద శుక్ల పంచమి గ్రహించవలసి ఉన్నది. తిథి ఖండితమై షణ్ముహూర్తాధికముగా ఉన్న పరదినము, షణ్ముహూర్త న్యూనముగా ఉన్న పూర్వదినము గ్రహించవలసి ఉన్నది. ఇతర నిర్ణయములు శాస్త్రముల యందు చూడనగును. సామవేదినాముపాకర్మ. సామవేదులకు భాద్రపద మాసమున శుక్లపక్షమందు హస్త నక్షత్రం ముఖ్యకాలం. సంక్రాంత్యాది దోషములచే అచ్చట సంభవించినప్పుడు శ్రావణ మాసమందు హస్త నక్షత్రం గ్రహించవలనని కొందరి అభిప్రాయం. ఇతరులు భాద్రపద హస్త యందు దోషం సంభవించినప్పుడు శ్రావణ పూర్ణిమ యందు ఉపాకర్మ చేసుకుని భాద్రపద హస్త పర్యంతం పఠించకూడదు, తర్వాత పఠించవలసి ఉన్నది అని అభిప్రాయపడుతున్నారు. సామవేదులకు అపరాహ్న కాలం ఉపాకర్మ కాలంగా గ్రహించవలెను. అథర్వవేదినాం ఉపాకర్మ. అథర్వవేదులకు శ్రావణ మాసం నందు కానీ, భాద్రపద మాసం నందు కానీ పూర్ణిమ ముఖ్యకాలము. తిథి ఖండతిథిగా ఉన్న ఎడల ఉదయం నుంచి సంగవ కాలంను వ్యాపించి ఉన్న తిథి గ్రహించవలసి ఉన్నది. నూతన ఉపవీతాన ఉపాకర్మ. నూతనంగా ఉపనయనం జరిగిన వాళ్లకు ప్రథమోపాకర్మ గురువస్తమయం మందు కానీ, శుక్రాస్తమయందు కానీ, మలపానాదులయందు కానీ, గురువు సింహం నందుండగా కానీ చేయరాదు. ద్వితీయార్జుపాకర్మలు ఈ అస్తమాయాదుల యందైనను చేయవచ్చును. మలమాంసమందైతే ద్వితీయార్జుపాకర్మయు చేయరాదు. ఈ ఉపాకర్మల యందు ఇతర విషయంలో శాస్త్రముల వలన గ్రహించవలెను. గాయత్రీ జపం. ఉపాకర్మ జరిగిన పరదినం ప్రాతకాలం నందు సహస్ర గాయత్రీ జపము చేయతగి ఉన్నది. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.